أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وآله وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا ادخلوا في السلم كافة ولا تتبعوا خطوات الشيطان إنه لكم عدو مبين وقال النبي صلى الله عليه وسلم خيركم من تعلم القرآن وعلمه అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, ఈరోజు అల్లాహ్ యొక్క అనంత కరుణ వల్ల ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క స్థలాన్ని మస్జిద్ కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కేటాయించాడు. అందులో మస్జిద్ నిర్మించుకుని ఇక్కడ అందరూ హాజరయ్యేటటువంటి అవకాశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ ప్రసాదించాడు. మీ ముందు అంతిమ గ్రంథం ఖురాన్ నుండి ఒక వాక్యం చదవడం జరిగింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ఒక హదీస్ గురించి చెప్పడం కూడా జరిగింది. వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. దేవుని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫా వలా తత్తబిఉ ఖుతువాతిష్ షైతాన్ ఇన్నహు లకుమ్ అదువ్వున్ ముబీన్. ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, యా అయ్యుహల్లదీన ఆమను ఉద్ఖులు ఫిస్సిల్మి కాఫా, మీరు పరిపూర్ణంగా ఇస్లాంలో ప్రవేశించండి. వలా తత్తబిఉ ఖుతువాతిష్ షైతాన్ ఇన్నహు లకుమ్ అదువ్వున్ ముబీన్, వాడు మీకు బహిరంగంగా బద్ధ శత్రువు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఈ వాక్యాన్ని మనం తీసుకున్నట్లయితే వాస్తవంగా ఈరోజు ప్రపంచంలో లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కలిమా చదివినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆచరణ రూపంలో దానిని చూపించలేకపోతుంది. వాస్తవం అంటారు కాదండి. మనం రంజాన్ మాసంలో చూసినట్లయితే మస్జిదులు నిండిపోతాయి. రంజాన్ పండుగ ఈదుల్ ఫితర్ నమాజ్ రోజు ఆ నమాజ్ అయిన తర్వాత జోహర్ నమాజ్కి మస్జిదులో ఖాళీగా ఉంటాయి. వాస్తవేనా? వాస్తవే. దైవం అన్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫా, మీరు విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు అల్లాహ్ యొక్క ధర్మంలోకి పరిపూర్ణంగా ప్రవేశించండి. పరిపూర్ణంగా ప్రవేశించడం అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమా ఒకటి చదివేసినంత మాత్రాన వాడు ముస్లిం అయిపోడు. మొట్టమొదట అల్లాహ్ మీద విశ్వాసం, దైవ ప్రవక్తల మీద విశ్వాసం, దైవ గ్రంథాల మీద విశ్వాసం, దైవ దూతల మీద విశ్వాసం, తీర్పు దినం మీద విశ్వాసం, లాభ నష్టాల మీద విశ్వాసం, పూర్తి విశ్వాసం. మనకి మంచి జరిగినా చెడు జరిగినా ఎవరి తరపు నుంచి జరుగుతుంది? ఎవరి తరపు నుంచి? ఖురాన్ అంటుంది, మా అసాబక మిన్ హసనతిన్ ఫమినల్లాహ్ వమా అసాబక మిన్ సయ్యిఅతిన్ ఫమిన్ నఫ్సిక. నీ ఆత్మ మీద జరిగే లాభం, నీ ఆత్మ మీద జరిగే నష్టం నా తరపు నుంచి తప్ప ఇంకొకరి తరపు నుంచి జరగట్లేదు, వేరొకరి తరపు నుంచి జరగట్లేదు. మనం మొట్టమొదట మనం కలిమా చదువుతున్నాం. లా ఇలాహ, లా అంటే లేడు, ఇలా అంటే వేరొకడు, అల్లా తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు.